హాయ్ ఫ్రెండ్స్, 2025 సంక్రాంతి సీజన్ ముగిసింది. ఈ సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ చేంజర్, బాలకృష్ణ డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతి వస్తున్న మూవీ నిల్వగా, గేమ్ చేంజర్ యావరేజ్ టాక్ రాగా, డాకు మహారాజ్ హిట్ దిశగా దూసుకుపోతుంది. కానీ ఈ సంక్రాంతికి అసలు సిసలైన విజేతగా విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ నిలిచింది. అమలాపురం నుంచి అమెరికా దాకా, అత్తిలి నుంచి ఆస్ట్రేలియా దాకా ఒకటే మాట, టికెట్ ముక్కలేదు. అందరి నోట ఇదే మాట. మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బిరలో అసలు సిసలైన విజేతలా నిలిచిపోతున్నాడు విక్టరీ వెంకటేష్. ఈ మూవీ కలెక్షన్స్ చూస్తుంటే ఔరా అనిపించక మానదు. నైజాం రాయలసీమలో ఒక రేంజ్ లో ఉంటే, ఆంధ్రాలో మాత్రం అరాచకం. స్పెషల్లీ గోదావరి జిల్లాలో మూసి ఉన్న థియేటర్లు తెరిచి మరి ఈ మూవీ ప్రదర్శిస్తున్నారంటే ఈ మూవీ రేంజ్ ఏ దుమ్ము దులుపుతుందో చెప్పొచ్చు. 200 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతున్న ఈ మూవీ అంత స్పెషల్ ఏముంది అంటే, ఇదొక రెగ్యులర్ కామెడీ క్రైమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ వెంకటేష్ తన మేనరిజంతో మూవీని నిలబెట్టాడు. ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం జనాల్లో దూసుకుపోయాయి. గోదావరి గట్టు మీద సాంగ్ మాత్రం పిల్ల జల్ల అందరి నూనెలో ఇదే సాంగ్ నానుతుంది. ఇక వెంకటేష్ పని అయిపోయింది, వెంకటేష్ సీరియల్లో తీసుకోవాలి లేదంటే ఓటీటీకే పరిమితం కావాలి అనుకునే వారికి తన అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ తో మాస్ ఆడియన్స్ తో క్లాస్ తో కొట్టాడు వెంకీమామ. వెంకటేష్ కెరీర్లోనే ఇదొక బిగ్గెస్ట్ హిట్ గా చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వెంకటేష్ కి హిట్స్ లేవనే చెప్పొచ్చు. దృశ్యం, నారప్ప లాంటి హిట్స్ ఉన్నా అవి కేవలం ఓటీటీకే పరిమితం అయ్యాయి. లాస్ట్ ఇయర్ సైంధవ్ తో వచ్చిన అది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ నిలిచిందని చెప్పవచ్చు. కానీ ఈసారి మాత్రం తనకున్న బలం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో వచ్చి గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు విక్టరీ వెంకటేష్. ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ కాంపిటీషన్ అయిన గేమ్ చేంజర్ డాకు మహారాజ్ ని దాటి విక్టరీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఈ విక్టరీ వెంకటేష్ మరెన్నో ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తీయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.